అందరికీ నమస్కారం. తెలుగు డిజి9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 23 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ప్రత్యేకంగా మత్తు పదార్థాల ప్రభావం వల్ల జరిగే పనులు నేరమా కాదా అనే విషయాన్ని చెబుతుంది. సెక్షన్ 23 గురించి వివరంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం మత్తు పదార్థాలు, మద్యం, డ్రగ్స్ వంటివి తీసుకుని తన చర్యలు అర్థం చేసుకోలేకపోతే కూడా అతను చేసిన పనులకు పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఒక వ్యక్తిని తన అంగీకారం లేకుండా బలవంతంగా మత్తులోకి నెట్టితే అతను చేసే పనులపై పూర్తి అవగాహన ఉండదు. ఈ పరిస్థితిలో అతను చేసిన పనులను నేరంగా పరిగణించరాదు. చట్టం ఇక్కడ స్పష్టంగా చెబుతోంది, స్వచ్ఛంద మత్తు ద్వారా చేసే పనుల వలన బాధ్యత అతనే వహించవలసి ఉంటుంది. కానీ ఇతరుల వలన బలవంతంగా మత్తులోకి నెట్టబడితే రక్షణ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, 1 రవి అనే వ్యక్తి స్వయంగా మద్యం తాగి ఆ తర్వాత గొడవకు దిగి ఒకరిని గాయపరిచాడు. ఇది నేరంగానే పరిగణించబడుతుంది. అతను బాధ్యత వహించాలి. 2 రమేష్ అనే వ్యక్తికి తెలియకుండా డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆ మత్తు ప్రభావంలో రమేష్ ఎవరికైనా నష్టం చేశాడనుకుందాం. ఇక్కడ రమేష్ను నేరస్తుడిగా పరిగణించరాదు, ఎందుకంటే అది బలవంతంగా మత్తు ఇవ్వబడింది కాబట్టి. ఇక్కడ ముఖ్యమైనది, మంచి నమ్మకంతో స్వచ్ఛందంగా చేశారా లేక బలవంతంతో జరిగిందా అన్నది ముఖ్యం. మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజి9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.